హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు మైసూర్లో గోల్డెన్ టెంపుల్ అనేది విజిట్ చేసామండి. అంటే ఈ వీడియో నేను ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం డిలే అయిపోయింది. సో ఇంకా ఫైనల్లీ అప్లోడ్ అనేది చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇంకా మైసూర్లో మేము గోల్డెన్ టెంపుల్కి అనేది వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి బుద్ధుడికి సంబంధించింది. ఇక్కడ ఎక్కువ మంది బుద్ధిస్టులే ఉన్నారు. అంటే వాళ్ళ హాస్టల్స్ అవనివ్వండి, వాళ్ళ చదువుకునే స్కూల్స్ అవనివ్వండి, కాలేజెస్ అవనివ్వండి, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. లోపల వీళ్ళకి రూమ్స్ అనేది కూడా వీళ్ళు ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేసుకుని టైం టేబుల్ వైజ్ వీళ్ళు ఫుడ్ ఈ టైంకి తినాలి, ఈ టైంకి ప్రేయర్ చేసుకోవాలి, ఈ టైం స్కూల్కి వెళ్ళాలి, ఈ టైంకి వాళ్ళు ఏమైతే నేర్చుకుంటారో అవన్నీ కూడా అట్లా టైం టేబుల్ ప్రకారం వీళ్ళు చేసుకుంటున్నారు. ఈ బయట వచ్చేసి ఈ ఆర్చ్ నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా అక్కడ వ్యూ ఎంత బాగుంది అంటే చాలా చాలా పీస్ఫుల్గా, చాలా ఏమంటారు సైలెంట్గా చాలా చాలా బాగా నచ్చిందండి. అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా ఇక్కడ చాలా సౌండ్ చేయకుండా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా మనం స్లోగా వెళ్ళి చూసి దానంతా కూడా మంచిగా చూసి బయటకు వచ్చేయడమే. మనము పరుగులు ఉరుకులు మాట్లాడుకుంటూ వెళ్ళి పిల్లలతో అల్లరి చిల్లరగా వెళ్తే అక్కడ ఒప్పుకోరండి. వాళ్ళు వచ్చి ముందే చెప్పేస్తారు మనకి చాలా సైలెంట్ ఉండాలని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి వ్యూ అనేది చాలా చాలా బాగుంది. మీకు నేను ఫోన్తో షూట్ చేసిన వలన ఎట్లా ఉంది, అదే కెమెరా వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. రియల్గా అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా చాలా బాగుంది. సో ఎవరో ఇక్కడ మొత్తం ఫ్యామిలీ పిక్ అనేది తీసుకుంటున్నారు. నిజంగా ఇక్కడ ఈ ఆర్కిటెక్ట్ అంతా కూడా నిజంగా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ చుట్టూతా కూడా మనకి లోపలికి ఎక్కడైతే ఎలా ఉందో అక్కడ వరకు మనం అలౌ చేస్తున్నారండి. మేబీ వాళ్ళ టైమింగ్స్ ఈ టైమింగ్కని ఓపెన్ ఉంటుంది. ఆ టైమింగ్స్ దాటిన తర్వాత మనం వెళ్ళినా వాళ్ళు మనల్ని అలౌ చేయరు. రూమ్స్ అనేది ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ చేసి పెట్టేస్తారు. ఇంకా ఎక్కడైతే మనకి అలౌయింగ్ ఉంటుందో అక్కడ మనం వెళ్ళి చూడాలి. మొత్తం ఈ పక్కన అంటే మనం మార్చి చూసాం కదా, ఆ సైడ్కి వస్తే మొత్తం ఈ బుద్ధిస్టులకు సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఇలాగా ఏమంటారు మేబీ మ్యాపింగ్ అనుకుంటా ఇలా రెడీగా పెట్టుంచారు. అంటే ఏ హౌస్ ఎట్లా ఉంటుంది, ఏ వే నుంచి ఎట్లా ఉంటుంది అలా అనమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. మేబీ మీకు ఎప్పుడైనా వీలుంటే మీరు కూడా వీళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇలాంటివి మనం చాలా రేర్గా చూస్తాం కదా. సో అట్లా ఇక్కడ ఇది టెంపుల్ వైజ్ అనమాట. ఇక్కడ టెంపుల్ టైప్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి పలహారం ఇస్తున్నారు. ప్రసాదం. అది ఏమంటే ఫ్రై చేసిన నూడిల్స్, ఆలూ చిప్స్, ఏమో బనానా చిప్స్ అవి ఇస్తున్నారు వాళ్ళు. సో ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. అంటే పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు కదా అవి స్నాక్స్ అవి ఉంటే. సో అట్లా ఇదంతా కూడా మంచిగా మేము విజిట్ చేసి చూసాము. ఇంకా మొత్తం కూడా మీకు నేను ఏమంటారు సైలెంట్గా చూపించేస్తాను, మీరు కూడా చూసేసేయండి.
మెయిన్గా మనం చూడడానికి వచ్చింది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ని. నిజంగా బయట నుంచి వ్యూ చాలా చాలా బాగుందండి. ఈ కలరింగ్ కానీ ఇక్కడ బయట కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ మాట, అంటే ఇలాంటి ప్రింటింగ్స్ కాదు, చేతితో వేస్తారు కదా డ్రాయింగ్. సో ఆ పెయింటింగ్స్ మాట. ఇంకా లోపలికి ఎంటర్ అవుతే ఇదిగోండి, దీన్ని చూడడానికి మనం అంత కష్టపడి వచ్చాము. ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్తో చేసిన విగ్రహాలు అనమాట. బుద్ధుడి విగ్రహం అవనివ్వండి, అండ్ ఆ పక్క ఈ పక్క ఉన్న విగ్రహాలు అవనివ్వండి, ఇదంతా కూడా మన ప్యూర్ గోల్డ్తో చేసినవంట. నిజంగా ఎంత బాగున్నాయంటే రియల్గా దగ్గర నుంచి చూస్తే చాలా చాలా బాగున్నాయి. ఇవి ఇంకా చాలా హైట్లో కూడా ఉన్నాయి. ఇంక ఈయన వచ్చేసి వరల్డ్ ఫేమస్ బుద్ధిస్ట్ టూరిస్ట్ అంట. ఆయన అన్ని ప్రదేశాలకి వెళ్తాడంట. సో ఈయనతో కొన్ని పిక్స్ అనేది తీయించుకున్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఆయన. వెళ్ళి అడగగానే సెల్ఫీ అడగగానే చక్కగా నవ్వుతూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ చాలా బాగా అడిగిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ చాలా బాగా ఇచ్చాడు. సో ఇక్కడ నుండి చూస్తే అంటే ఫోన్లో ఇట్లా ఉంది, కానీ రియల్గా చూస్తే ఎంత పెద్ద పెద్దవి, చాలా చాలా నీట్గా ఫినిషింగ్ లుక్తో చాలా బాగున్నాయి. ఇక్కడ పైన రూఫ్ మీద కనిపిస్తున్నవన్నీ కూడా వాళ్ళు ఎవ్రీ టైం పూజ చేస్తారు కదా, ఆ పూజలో వాళ్ళు హ్యాండ్తో వేస్తారు ఈ కలర్స్తో. సో అవి పెయింటింగ్తో పైన వాళ్ళు వేసుకున్నారన్నమాట. ఇక్కడ ఇంకా గురువులు ఉంటారు కదా, వాళ్ళ స్థానాలు అన్నమాట అవి వాళ్ళ చైర్స్ అన్నమాట. ఇంకా వాటి చుట్టూతా కూడా పెయింటింగ్స్తో నిజంగా చాలా పిక్చర్స్తో చాలా చాలా నీట్గా ప్లెజెంట్గా చాలా చాలా బాగుంది. ఇక్కడ కొంచెం అల్లరి చేశారు పిల్లలు, అంటే అది మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది ఆ హాల్ మొత్తం. సో ఇంకా అస్తమాటు మమ్మీ డాడీ అని పిలుస్తూనే ఉండేవారు అన్నమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. మేబీ ఎవరికైనా మైసూరు వెళ్ళి ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా ఒకసారైనా చూడగలిగే స్పాట్ మాట అది. నిజంగా చాలా చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇలాంటివి మనం చాలా రేర్గా చూస్తాం కదండి, ఎక్కువ టెంపుల్స్ చర్చెస్ అవి వెళ్తాము, కానీ ఇలాంటివి కొన్ని చూస్తే మనకు కూడా కొంచెం తెలుస్తుంది, మేబీ ఇట్లా ఉంటుంది ఇలా అని చెప్పేసి. సో అలా అనమాట. నాకు నిజైతే చాలా చాలా బాగా నచ్చింది. పెయింటింగ్స్ అవనివ్వండి, అక్కడున్న అట్మాస్ఫియర్ అనివ్వండి, నిజంగా నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అవే మన స్పైసెస్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, ఇంకా మసాలా ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్, ఇక్కడ చాలా అన్ని షాప్స్లో కూడా ఇవే అమ్ముతున్నారండి. అంటే ఏమంటారు, ఒరిజినల్ క్వాలిటీ స్పైసెస్ అన్నమాట. నిజంగా చాలా చాలా బాగున్నాయి. మిరియాలు చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. వాటి స్మెల్ కూడా చాలా ఘాటుగా చాలా బాగుంది. మేము ఇక్కడ కొన్ని మసాలా ఐటమ్స్ ఇంచుమించు ఒక 10,000 అబో పర్చేస్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా కొంచెం తక్కువ రేటు ఉన్నాయి. సో అలా అని చెప్పేసి కొన్ని అయితే ఇక్కడ మేము చూసి పర్చేస్ చేసి తీసుకోవడం జరిగింది. అండ్ ఇంక ఇక్కడ చాక్లెట్స్, ఇమ్లీ చాక్లెట్స్ అని నిజంగా చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. అవి చాలా చిన్నగా ఉన్నాయి. మన చిన్నప్పుడు అండ్ నా చిన్నప్పుడు నేను ఆ టైప్ చాక్లెట్స్ చిన్న చిన్నవి రూపాయికి ఒక 10 వచ్చేటివి అప్పట్లో. సో అలా ఆ టైప్ చాక్లెట్స్ నేను ఇక్కడ చూసాను. అవి కూడా అక్క వాళ్ళ పెద్ద బాబు అడిగితే తీసుకున్నారు కొన్ని అక్క. అంటే మరి అన్ని ఎక్కువ తిన్న మళ్ళీ ఆఫర్ వస్తుంది కదా, సో తను అడిగాడు కదా అని కొన్ని తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, ఇంకా మరాఠీ మొగ్గ, జాపత్రి, ఆల్మోస్ట్ ఇంక బిర్యానీ ఐటమ్స్లో ఏమేమి వేస్తారో అవన్నీ కూడా. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి డ్రై లెమన్స్ కూడా అమ్ముతున్నారు. మన గల్ఫ్లో కువైట్లో వాళ్ళు డ్రై లెమన్స్ వేసుకుని కర్రీస్ అవి వంటలు చేసుకుంటారు కదా, ఆ లెమన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నాకు భలే అనిపించింది ఇక్కడ కూడా దొరుకుతున్నాయని. సో ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, ఆల్మోస్ట్ కిస్మిస్ ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ప్యాక్ చేసి అన్నీ కూడా ఇట్లా స్టోర్ చేసి పెట్టారు. మనకు కావాల్సినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి మనకి టేస్ట్ చూపించి మరి అమ్ముతున్నారు. స్మెల్ చూపించి బాగుంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇంకా మేము ఇక్కడ ఈ షాప్లోనే తీసుకున్నాం. చాలా రీజనబుల్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, నిజంగా బాగుంది. సో ఇంక ఇక్కడ కొన్ని పర్చేస్ చేసి ఇంకా మీకు కూడా చూపిద్దాం అనేటట్టు. ఇలాచీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, 3-4 వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా మంచిగా. ఇంకైతే ఇవి అక్క నాకు ఇచ్చినవి ఇమ్లీ చాక్లెట్స్ చెప్పాను కదా, అవే ఇవి. అండ్ ఇంకా జీడిపప్పు,
అవన్నీ కూడా తీసుకున్నారు అక్క. ఇవి మసాలా ఐటమ్స్ ఇది మామిడి తాండ్ర ఇంట్లో ఉంటే అక్క ఇచ్చారు నాకు, పిల్లలకి తీసుకెళ్ళాను. జాపత్రి ఇంచుమించు ఇవి నాకు చాలా డేస్ ఇప్పటివరకు కూడా వచ్చినాయండి. మసాలా ఐటమ్స్ నిజంగా చాలా ఒరిజినల్ క్వాలిటీ కదా, ఒక 3-4 వేసుకుంటేనే వాటి స్పైసెస్ ఘాటు అది మంచి ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. ఇంకా షాప్ అడ్రస్ వచ్చేసి ఇది. ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా మేబీ నెక్స్ట్ టైం మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు అంట, లేదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనకు అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదా, సో అందుకని తీసి తెచ్చుకున్నా. ఇంకా మసాలా ఐటమ్స్ ఇవి వేసి ఇచ్చింది. బాక్స్లో సపరేట్ వేసిస్తానన్నారు, బట్ నాకు అంత స్పేస్ లేదక్క, అన్నీ కలిపి వేసిచ్చే, ఏం కాదులే అంటే ఇట్లా కవర్లో వేసి నేను తెచ్చుకున్నా. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు ఇప్పటి వరకు కూడా వచ్చినాయి ఇవి. సో ఇదండి నా వీడియో. మరి నా వీడియో మీకు నచ్చిందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.